275 కింద ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి భాగాన్ని 2:1 రేషియోలో చేసుకోవాలని రాజ్యాంగంలో ఉండే మీరెవరండి మాట్లాడటానికి 2:1 రేషియోలో డబ్బులు ఖర్చు పెట్టాం మనం ఇక్కడ 2:1 రేషియోలో మీకు నాగార్జున సాగర్ కడితే నాగార్జున సార్ ఇప్పుడు పెద్దవారు జయప్రకాష్ గారు చెప్పారు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ గురించి మాట్లాడుతున్నారు. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏమో ఆంధ్ర రాయలసీమ ఆంధ్ర కోస్తా వాళ్ళు తెలంగాణ వాళ్ళు వాడుకుంటారు కాబట్టి దాంట్లో 55-45 ఆంధ్ర వాళ్ళు పే చేయాలట. రైట్ బ్యాంక్ మొత్తం ఆంధ్ర వాళ్ళే వాడుకుంటారు కాబట్టి మొత్తం ఖర్చు ఆంధ్ర వాళ్ళే భరించాలట. ఇదేమి న్యాయం అండి? ఈ న్యాయం ప్రకారం కోట్ల రూపాయలు వెచ్చించింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది. మీరు మాట్లాడతారండి మా గురించి. ఇవాళ రోజు ఇంకో విషయం కూడా చెప్తాను. రాయలసీమ మీకు ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు 185:43 రేషియో మీరు డబ్బులు కట్టారు. మీకు సంగతి ఆ సంగతి తెలియదేమో. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీ ప్రాంతంలో కట్టించుకుని డబ్బులేమో ఆంధ్ర వాళ్ళ చేత కట్టించారండి. స్టాటిస్టిక్స్ ఉన్నాయి, భార్గవ కమిషన్ చదువుకోండి. నేను ఊకనప్పుడు ఉపన్యాసం చెప్పట్లేదు మేము ముందు. ఇక్కడ జెంట్లిమన్ అగ్రిమెంట్ 1957 ప్రకాష్ గారు మీకు సమాధానం చెప్తున్నాను. 1957 లో జెంట్లిమన్ అగ్రిమెంట్ వచ్చింది. 1973 లో 6 పాయింట్ ప్రాజెక్ట్ వచ్చింది, పాయింట్స్ ప్రోగ్రాము. దాని ఇంప్లిమెంటేషన్ కొట్టు ఆర్టికల్ 371D వచ్చింది రాజ్యాంగంలో అమెండ్మెంట్ ప్రకారం. ఆర్టికల్ 371D ప్రకారం బాగా వెనుకబడి ప్రాంతాలను డెవలప్ చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలను డెవలప్ చేయాలి. ఎవరు చేయాలంటే గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వెనుకబడిన ప్రాంతాలను డెవలప్ చేస్తుంది అని చెప్పడానికి ఇవాళ ఖచ్చితంగా మీకు ఒక ఆధారం ఉంది. మీరు ఇంకొంత ముందు చెప్పారు నిజాం గారు చాలా కాబట్టి మీ కేసీఆర్ కూడా గారు చెప్పారు నిజాం మహానుభావుడు అని. నిజాం మహానుభావుడు అయితే మీరు ఎందుకంటే మీరు వాడి పరిపాలనలో దరిద్రంలో కొట్టుమిట్టాడని చదువులేదు మాకు ఇక్కడ అడుక్కు తింటున్నాం అని చెప్పి ఇంతకు ముందే మీరు చెప్పారే. నిజాం పరిపాలన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు ఏంటండి? నిజాం పరిపాలనే మీకు ఆనందంగా ఉంటే అసలు సమగ్రత దేశ అఖండత గురించి ఇవాళ మాట్లాడే అర్హత మీకుందా? అది లేక కదా మీరు ఇవాళ నిజాం పరిపాలన నుంచి బయటకు వచ్చి వాంఛంగా రాని పదాల నుంచి బయటకు వచ్చి ఇవాళ మేము మా ప్రాంతం అని చెప్పి చెప్పుకునే స్థితికి మీరు వచ్చారంటే దానికి కారణం ఏమంటే పరిపాలకులు. ఈ పరిపాలకుల్లో మీరు ఇవాళ మళ్ళీ ఇంకో మాట చెప్పదలుచుకున్నా మీకు 26 లక్షల పంపు సెట్లు వాడుకుంటూ మేము 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొడ్యూస్ చేసాం కోస్తా ఏరియా కంటే ఎక్కువ అని చెప్పి నిన్న కాక మొన్న జీవన్ రెడ్డి గారు ఈ టీవీలందరి ముందు అక్కడికి వెళ్ళి మీకు అక్కడ జూబ్లీ హాల్లో చెప్పారండి. అంటే జూబ్లీ హాల్లో మీకు 26,000 మెట్రిక్ టన్ను మీరే 10,000 మెట్రిక్ టన్ను మీరే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆంధ్ర ప్రాంతాన్ని ఎంత నాశనం చేశారో మీ అందరు కలిసి మీ పాలిటీషియన్స్ అందరూ కలిసి మీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 1956లో గుంటూరు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నది పర్ క్యాపిటా ఇన్కమ్ లో కానీ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో కానీ ఇవాళ 11వ స్థానానికి వచ్చి 7 తెలంగాణ స్థానాలు గుంటూరు కంటే పైన ఉన్నాయంటే మీరు డెవలప్ అయ్యారా మేము డెవలప్ అయ్యారంటే మీరు కూడా ఆలోచించుకోవాలి. ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒక్కొక్క దానికి మీకు సమాధానం చెప్తారు. మీరు అడిగారు జలయజ్ఞంలో బడ్జెట్ జలయజ్ఞంలో కోట్లలో 6,600 కోట్లు 2007 మీ మీద స్పెండ్ చేశారు. ఆంధ్ర ప్రాంతం మీద 2,932 కట్టారండి. అంటే మీకు మీ ప్రాంతం ఎక్కువ మా ప్రాంతం ఎక్కువ. స్టాటిస్టిక్స్ తీసుకోండి. 59% ఆంధ్ర ప్రాంతము, 41% తెలంగాణ ప్రాంతము. ఇక్కడ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఏ ఐటమ్ మీద కావాలంటే తీసుకోండి. ఇప్పుడే జిరాక్స్ ఇస్తా. మీ టీఆర్ఎస్ వాళ్ళు దీని మీద కౌంటర్లు వేస్తాం ఎంపీడీ వేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయితే ఎవరు ముందుకు రాలేదు. ముందు వాటికి వచ్చి సమాధానాలు కోర్టులో చెప్పలేదు. ఇది ఇవాళ ఒకప్పుడు ఉపన్యాసం చెప్పట్లేదు. పబ్లిక్ డాక్యుమెంట్ ఇది సోర్స్ ఇస్తున్నాను. మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే హైకోర్టుకు వచ్చి దాన్ని ఛాలెంజ్ చేయండి. నేను సమాధానం చెప్తాను మీకు. అంతేగాని పబ్లిక్ డయాస్ మీటింగ్ లో అబద్ధాలు పట్టుకు చెప్పకండి. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. కృష్ణా డెల్టా గురించి ఉంటారు. ఎంట్రీ 56 ఆఫ్ లిస్ట్ 1 లో షెడ్యూల్ 7 లో మనకి వాటర్ గురించి చెప్తే దాన్ని జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు. దాని కాంక్రీట్ లిస్ట్ కాదు, ఏ లిస్ట్ కాదు, స్టేట్ లిస్ట్ లో తీసుకొచ్చి రాష్ట్రాలను తగాదా ఆడుకో అని చెప్పి సెంటర్ లో గవర్నమెంట్ ఆనందంగా ఒక ట్రిబ్యునల్ ఫామ్ చేసి లెవెల్ కింద ట్రిబ్యునల్ అని చెప్తుంది. దాని లెక్క ప్రకారం దాని సెంట్రల్ లిస్ట్ లో సెంటర్ మటుగా దానికి ఆ వాటర్ రిసోర్సెస్ వాటర్ డిస్ప్యూట్స్ అని టేక్ ఓవర్ చేసి దాన్ని మనం వాడి స్టేట్ లో కొట్టుకోకుండా దాన్ని ఆపాలని నేను అనుకుంటున్నానండి జయప్రకాష్ గారు. ఇకపోతే మీకు మిగతా సమాధానాలు చెప్పాలంటే కృష్ణా నది అనేది మహాబలేశ్వర్ లో
పుట్టి 299 కిలోమీటర్లు మహారాష్ట్రలో, 483 కిలోమీటర్లు కర్ణాటకలో, 42 కిలోమీటర్లు ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో, 576 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్ చేస్తుందండి. ఇది మా నీరు అంటే ఏంటంటే కర్ణాటక వాడు అంటున్నాడా, మహారాష్ట్ర అంటాడా? మా నీరు మీరు వాడుకున్నారు, మా నీరు మీరు తాగుతున్నారు, మా గాలి మీరు పిలుస్తున్నారు. ఏంటండి మేమన్నా కాంతి సిగ్గులమా, లేకపోతే ఏమో ఇక్కడికి వచ్చామా, మేము ఇక్కడ అడుగుతున్నానికి వచ్చామా? ఈ రాష్ట్రం మాది, ఈ ప్రాంతం మాది. హైదరాబాద్ అనేది మా ప్రాపర్టీ, హైదరాబాద్ అనేది మా సొత్తు. హైదరాబాద్ గురించి మమ్మల్ని అడగడానికి, హైదరాబాద్ మీదని చెప్పడానికి అధికారం లేదు. ఎందుకంటే ఇందాక రాజేశ్వరరావు గారు చెప్పారు, తెలంగాణ ప్రాంతం అనే పదమే భారతదేశంలో లేదు. ఇది హైదరాబాద్ స్టేట్. నిజాం రూల్డ్ హైదరాబాద్ స్టేట్ లో గుంటూరు ఉంది, మచిలీపట్నం ఉంది, విజయనగరం కూడా ఉంది. ఇవాళ మీరు ఆ ప్రాంతాలు కూడా అడుగుతారా? మహారాష్ట్రకి కర్ణాటక కూడా ఇచ్చేస్తారా? వాళ్ళందరినీ కూడా ఇక్కడ కలుపుకుంటారా? మమ్మల్ని వెనక్కి పొమ్మంటారు, చేర్చుకోండి. మీకు కావాల్సింది మళ్ళీ నిజాం పరిపాలన ఇదే. 56 ముందు అయితే మీకు అయితే మచిలీపట్నం, గుంటూరు కూడా ఈ ప్రాంతానికి కిందకు వస్తుంది. ఆ ప్రాంతం మీకు కావాలా? అందరూ తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఇక్కడ కలిసి ఉండాలా? ఇక్కడ ఉండి మేము ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ మేము లేకపోతే ఏముందండి ఇక్కడ, మేము లేకపోతే ఇక్కడ ఈ రాళ్ళు రప్పలు తప్ప ఏముండేవి కాదు. ఈ ఫర్దర్ డిస్కషన్ కి నేను రెడీగా ఉన్నాను. మీరు ఏ క్వశ్చన్ అడిగితే ఆ స్టాటిస్టిక్స్ ఇస్తాను. ప్రెస్ వాళ్ళకి కావాలంటే ఇక్కడ పెడతాము. మీరు జిరాక్స్ చేసుకుంటారో లేకపోతే షూట్ చేసుకుంటారో చేసుకోండి. దీంట్లో అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, టెక్నికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి, శానిటేషన్ ఎక్కడ ఎక్కువ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో నిన్నగాక మొన్న 2008 బడ్జెట్ లో కూడా రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు మేము 56% తెలంగాణ మీద రెవెన్యూస్ ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. 1966, 67, 68 తర్వాత ఇందాక ప్రకాష్ గారు అంటున్నారు 68 తర్వాత అంత చేశారు, ఆపేశారని. 56 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే తెలంగాణ మీద ఎర్న్ చేసిన రెవెన్యూస్ ని తెలంగాణ ప్రాంతం మీద కట్టాలని ఉంటే 55 సంవత్సరాల నుంచి ఆంధ్ర మీద కూడా ఎర్న్ చేసిన రెవెన్యూస్ అన్ని తెలంగాణ మీద ఖర్చు పెడుతున్నారు. దానికి నిదర్శనం నిన్న కాకపోయినా 2008లో రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ అసెంబ్లీలో ఉంది. దాన్ని కూడా అన్నింటిలో పొందుపరిచారు. మీరు కావాలంటే చూసుకోండి. 1968 తర్వాత ఎందుకయ్యా ఆపేశారు అంటే ప్రకాష్ గారు 68 కే భార్గవ గారు కనుక్కుని, అయ్యా 68 కే ఇప్పటికే రెవెన్యూస్ సర్ప్లస్ గా ఆంధ్ర ప్రాంతం మీద వచ్చిన వాటికంటే కూడా మన మీద ఎర్ర చేసుకుందాం అనుకుంటే కూడా ఆంధ్ర ప్రాంతం మీద వచ్చిన రెవెన్యూలన్నీ కూడా తెలంగాణ మీద ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఆయన అబ్జర్వ్ చేశారని చెప్పేసి అప్పటి నుంచి తెలంగాణ సర్ప్లస్ రెవెన్యూలు ఇవన్నీ మొత్తం ఆపేశారు. 68 తర్వాత స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఇంకా కాబట్టి నేను ప్రకాష్ గారు మీరు అడిగిన ప్రశ్నకి, ప్రతి ప్రశ్నకి, ప్రతి పేపరు, ప్రతి షీటు, మీరు ప్రతి వెబ్సైట్ దాని సైట్లు మొత్తం ఇస్తాను. మీరు ఏ రోజున ఎక్కడికి ఎప్పుడు రమ్మంటే వస్తాను. మీ మొత్తం పార్టీ ఆఫీస్ వాళ్ళందరూ వస్తారో, ఎవరు వస్తారు రండి, నేను రెడీగా ఉన్నాను. సరేనండి, ఆయన చాలా ఫ్యాక్ట్స్ చెప్పారు. డెఫినెట్ గా ఇది దయచేసి ఏంటంటే ఆయన చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. అలాగే ప్రకాష్ గారు చెప్పారు, అలాగే కోదండరామ్ గారు చెప్తారు, అందరూ చెప్తారు, వారి అభిప్రాయాలు చెప్తారు. మనం అందరం ఒకరి అభిప్రాయాన్ని ఒకరిని గౌరవించుకుందాం. ఫస్ట్ కాంట్రాడిక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ వ్యతిరేకించవచ్చు కూడా. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే అందరూ ఏంటంటే ఎజెండాని డివియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అయితే రాష్ట్ర విభజన అవసరమా కాదా, అది దయచేసి సబ్జెక్ట్ అండి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఉన్న ఆప్షన్స్ లో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కి మీ పార్టీస్ మద్దతు ఇస్తాయా ఇవ్వవా? హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే మన తెలుగు జాతి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందా? తెలంగాణ ప్రజల అభివృద్ధి జరుగుతుందా? తెలంగాణ ఆత్మగౌరవం ఇనుమడిస్తుందా? దాని మీద కూడా కాస్త 2 ముక్కలు మాట్లాడండి. దాని మీద పెట్టేది మీరు మహా అయితే 1% అవుతుంది. మిగతా సబ్జెక్ట్ 90% మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన సిపిఐ రామ్మోహన్ రావు గారు, రామనరసింహ రావు గారు వారి అభిప్రాయాలు వారు చెప్తారు.